Sorry. Okay. సో నర్వ్ సెల్స్ చుట్టూ ఉన్నటువంటి మైలిన్ షీట్ అనేది ఎఫెక్ట్ అయిపోతుంది. దానివల్ల మన పెరిఫెరల్స్ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది. దానివల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ రావచ్చు? మన మజిల్స్ వీక్ అవ్వచ్చు, మెయిన్ పెరాలసిస్ రావచ్చు, ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయిపోవచ్చు. స్టార్టింగ్ లో మైల్డ్ సిమ్టమ్స్, ఏదో ఒక చిన్న ఫీవర్ తో ఇన్ఫ్లమేషన్ రావడం, దాన్ని మీరు చూడొచ్చు. దీంట్లో ఎక్కడన్నా వాపు రావడం, ఇన్ఫ్లమేషన్ చేతుల్లో కాళ్ళలో ఇలా ఉంటుంది. అది సివియర్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే ఫైనల్ గా పెరాలసిస్ కి దారి తీసి ఒక్కొక్కసారి మనిషి చనిపోయేదానికి కూడా స్కోప్. ఓకే, దీని గురించి ప్రజెంట్ చర్చ జరుగుతుంది కాబట్టి ఒకసారి గులియన్ బ్యారీ సిండ్రోమ్ అంటే ఏంటో ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. దీన్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు, అక్యూట్ ఇన్ఫ్లమేటరీ. ఈ పేరు ఒకసారి రాసుకోండి. సో దీనికి ఇంకొక నేమ్ ఏంటంటే అక్యూట్ ఇన్ఫ్లమేటరీ డీమైలినేటింగ్. సో అక్యూట్ ఇన్ఫ్లమేటరీ, అక్యూట్ అంటే మీనింగ్ ఏంటి, క్రోనిక్ అంటే ఏంటి? ఈ రెండు దానిలోకి డిఫరెన్స్ ఎనీవన్ ఐడియా? అక్యూట్ అండ్ క్రోనిక్, తెలుగులో అయితే స్వల్పకాలిక, ఓకే, క్రోనిక్ అంటే దీర్ఘకాలిక అనే పేర్లను మనం వాడవచ్చు. ఇంగ్లీష్ లో దానిలోనే మనం అక్యూట్ క్రోనిక్ అనే పదాలని మనం యూజ్ చేస్తున్నాం. క్లియర్ అంటే జస్ట్ టెంపరీ ఉంటే వాటిని అక్యూట్ థింగ్స్ అనవచ్చు. లాంగ్ పీరియడ్స్, దీర్ఘకాలం పాటు మన బాడీని ఎఫెక్ట్ చేస్తుంటే అప్పుడే ఆ పదం మనం ఏం యూజ్ చేయాలి, క్రోనిక్. దీన్ని ఎలా మనం అంటున్నాం అంటే అక్యూట్ ఇన్ఫ్లమేటరీ. ఇన్ఫ్లమేటరీ అంటే మీనింగ్ అక్కడక్కడ స్వెల్లింగ్ వస్తే దాన్నే మనం ఇన్ఫ్లమేటరీ అనవచ్చు. ఎందువల్ల స్వెల్లింగ్ వస్తుందంటే అది న్యూరాన్స్ డ్యామేజ్ అయిపోతుంది. ఏ విధంగా? మైలిన్ షీట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అందుకే దీన్ని ఇలా అంటున్నాం, డీమైలినేటింగ్ అంటే మైలిన్ షీట్ డ్యామేజ్ అయిపోవడం. సో ఇంకొక పదం ఉంటుంది లాస్ట్ లో, పాలిరెడిక్యులో న్యూరోపతి. అంటే ఈ డిసీజ్ ని ఇలా కూడా పిలుస్తున్నారు, ఏఐడిపి. ఓకే, మనల్ని డైరెక్ట్ గా ఇది అడగకపోయినా కూడా ఇలా కూడా ఏఐడిపి రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ అంటారు. ఏఐడిపి డైరెక్ట్ గా అబ్రివేషన్ వేయకుండా. సో హెచ్ఐవిని కూడా మనం ఎయిడ్స్ అని మనం చెప్తున్నాం, దానికంటూ ఒక అబ్రివేషన్ ఉంది. దీనికి కూడా ఇండైరెక్ట్ గా ఇలా చెప్తాం, అక్యూట్ ఇన్ఫ్లమేటరీ డీమైలినేటింగ్ పాలిరెడిక్యులో న్యూరోపతి. లాస్ట్ లో ఇలా ఉంది చూడండి, న్యూరోపతి అంటే ఇండైరెక్ట్ గా నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది. సో ట్రై టు రిమెంబర్ దీస్ థింగ్. ఇప్పటి నుంచి మీరు ఎక్కడ న్యూస్ లో కనిపించినా కూడా దీనికి సంబంధించిన బేసిక్ డైమెన్షన్ ఇది ఒకసారి గుర్తుపెట్టుకునేదాన్ని ట్రై చేయండి. ఎప్పుడైనా ఫ్యూచర్ లో ఎగ్జామ్ లో ప్రిలిమ్స్ లో మిమ్మల్ని అడగవచ్చు దీనిపైన. క్లియర్.